మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు ప్రైవేట్ కంప్లైంట్ గురించి తెలుసుకుందాం. ఏదైనా నేరం జరిగినప్పుడు మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుని కనుక స్వీకరించకపోతే మనము తిరిగి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఎస్పీ గారు కూడా మన ఫిర్యాదు లెక్క చేయకుండా ఎఫ్ఐఆర్ కనుక చేయకపోతే అప్పుడు మనం ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ కిందకైతే వస్తుందో ఆ కోర్టులో త్రూ అడ్వకేట్ సెక్షన్ 200 సిఆర్పిసి కింద ఇప్పుడైతే 223 బిఎన్ఎస్ఎస్ కింద ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ దాఖలైన పిమ్మట మ్యాజిస్ట్రేట్ గారు సెక్షన్ 156 క్లాస్ 3 సిఆర్పిసి లేదా ఇప్పుడైతే సెక్షన్ 175 క్లాస్ 3 బిఎన్ఎస్ఎస్ కింద పోలీసు వారిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించే అధికారం మ్యాజిస్ట్రేట్ గారికి ఉంది. అయితే ప్రియాంక శ్రీవత్సవ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అదర్స్ 2015 అనే కేసులో ఈ ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే, కక్షపూరితంగా అనేక ప్రైవేటు కంప్లైంట్లు దాఖలు చేస్తున్నారు అని గమనించినటువంటి అత్యున్నత న్యాయస్థానం ప్రైవేటు కంప్లైంట్ ఫైల్ చేసే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా తన ప్రమాణ పత్రాన్ని జత చేస్తూ ప్రైవేటు కంప్లైంట్ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ప్రైవేటు కంప్లైంట్ల విషయంలో సెక్షన్ 401 సిఆర్పిసి కింద సెషన్స్ కోర్టులోనూ హైకోర్టులోనూ రివిజన్ దాఖలు చేయకుండా మొట్టమొదలు 156 క్లాస్ 3 కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.